వెల్కమ్ బ్యాక్. ఆవేశాలకు లోనయ్యే రెండు దేశాల అధ్యక్షులతో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తలపడితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఇరు దేశాలు నూరుతున్న అణ్వస్త్ర కత్తులు ఇందుకు దారి తీయబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రపంచ దేశాలు. ఏప్రిల్ ముగిస్తే మే నెలలో ఏదో జరగబోతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉత్తర కొరియా అణ్వస్త్ర ప్రయోగంతో అమెరికా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఢీ అంటే ఢీ. అమెరికా ఉత్తర కొరియా మధ్య యుద్ధ మేఘాలు. కయ్యానికి కాలు దువ్వుతున్న రెండు దేశాలు. అగ్రరాజ్యం అమెరికా, ఆర్థికంగా బలహీన దేశం ఉత్తర కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. రెండు దేశాలు కూడా యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ ఇరు దేశాలు యుద్ధ మేఘాలను ఆహ్వానిస్తున్నాయి. సిరియా, ఆఫ్ఘనిస్తాన్లపై ఏకపక్షంగా బాంబు దాడులకు దిగిన అమెరికా ఇప్పుడు కొరియాతో కయ్యానికి కాలు దువ్వడం, యుద్ధ కొలిమి రాజేయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. కొరియా ద్వీపకల్పం వైపు కాల్ విన్సన్ వంటి భారీ యుద్ధ నౌకలను తరలిస్తూ ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధమని అగ్రరాజ్యం రంకెలు వేస్తోంది. తమ దేశం సైనిక సహనాన్ని కోల్పోయిందని అమెరికాను ఉత్తర కొరియా తాజాగా హెచ్చరించడంతో ఏదో జరగబోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి అణ్వస్త్ర దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వారం క్రితం ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ టు సంగ్ 105వ జన్మదినం సందర్భంగా పెద్ద మొత్తంలో అణ్వాయుధాలతో, క్షిపణులతో, సైనిక బలగాలతో పరేడ్ నిర్వహించింది. తాడాంగాంగ్ నది పక్కనే ఈ సైనిక పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అణ్వస్త్రాలను ప్రదర్శించారు. యుద్ధానికి యుద్ధంతోనే బదిలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి అణుదాడినైనా అణుదాడితోనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించడంతో ప్రపంచం ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతోంది. పరేడ్ కార్యక్రమానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. యుద్ధానికి తాము సిద్ధమంటూ ప్రకటన చేస్తున్న సమయంలో దరహాసంగా నవ్వుతూ ఇతర ముఖ్య సైనిక అధికారులతో చర్చిస్తూ కిమ్ జోంగ్ ఉన్ కనిపించడం ఉత్తర కొరియా ఎలాంటి స్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటుంటే తానేమీ తక్కువ తినలేదు అంటున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్. ఈ ఇద్దరి వ్యవహార శైలితో ప్రపంచంలో మూడో యుద్ధం వచ్చేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు. అగ్రరాజ్యానికి సవాల్ విసురుతూ ఢీ అంటే ఢీ అంటున్నాడు కిమ్ జోంగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ దొందే దుందుడుగు నిర్ణయాలు తీసుకునే దేశాధ్యక్షులు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా రెండు దేశాల అధ్యక్షుల తీరుతోనే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రాజ్యాధికారం రెండు దేశాల్లో పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. ఇటు ట్రంప్, అటు కిమ్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నారు. రెండు దేశాల తీరుతో మొదటి అణుయుద్ధం రాబోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ కు పిచ్చోడికి తేడా లేదని చాలా మంది మేధావులు ఇప్పటికే ప్రకటించారు. ఆయన మానసిక స్థితిపై కూడా చాలా సందేహాలున్నాయి. యుద్ధం అంటే చిన్నపిల్ల ఆట అనుకుంటున్న కిమ్ కొరియా ద్వీపకల్పంలో కోరి యుద్ధం తెచ్చిపెడుతున్నాడు. క్షిపణుల్ని పరీక్షిస్తుంటే చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టిన కిమ్ ఇప్పుడు యుద్ధం చేసి ఇంకా సంబరపడాలనుకుంటున్నారనేది విమర్శకుల వాదన. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తక్కువ ఏమీ తినలేదు. ఉత్తర కొరియా ఆర్థికంగా బలహీన దేశం, అణ్వాయుధాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. అమెరికాకు అపార సైనిక శక్తి, లెక్కలేనన్ని అణ్వాయుధాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికే తెంపరితనంతో ఉన్న ట్రంప్ కు కొరియా అణు పరీక్షలు మరింత ఆజ్యం పోశాయి. అంతే, కొరియాను ప్రపంచ పటం నుంచి తుడిచిపెడతామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ట్రంప్, కిమ్ ఇద్దరు ఎదురు పడితే మాత్రం మిగిలేది బూడిదే. ఎందుకంటే వీరిద్దరికీ జన సంక్షేమం కంటే తమ పంతాలు పట్టింపులే ముఖ్యం.
కొరియా అణు పరీక్షలపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు. అదే జరిగితే కొరియా ద్వీపకల్పంలో అణుయుద్ధం ఖాయం. ఉత్తర కొరియా ఏకైక మిత్రదేశం చైనా జరుగుతున్న పరిణామాల్ని చైనా నిశ్చితంగా గమనిస్తోంది. అటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల్లో ప్రధాన నగరాల్ని టార్గెట్ చేసి క్షిపణుల్ని మోహరించింది. ఇటు అమెరికా యుద్ధ నౌకలు కూడా కొరియా ద్వీపకల్పం వైపు వేగంగా కదులుతున్నాయి. అటు ట్రంప్, ఇటు కిమ్ ఎవ్వరు తొందరపడ్డా మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.